హాయ్ అండి, నేను మీ తారక్ గౌడ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు టాపిక్ వచ్చేసి తెలంగాణలో జరుగుతున్న ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ కానీ, ఎంసెట్ కౌన్సిలింగ్లో అలాట్ అయిన సీట్స్ కానీ, కాలేజ్ బేస్గా ఏవే సీట్స్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ప్రభుత్వం తరపున పర్మిషన్ రావడానికి ఎన్ని సిద్ధంగా ఉన్నాయి, అసలు పర్మిషన్ వస్తుందా రాదనేది చాలామంది తల్లిదండ్రులకు పిల్లలకున్న క్వశ్చన్ మార్క్. దాన్ని క్లారిటీ ఇచ్చే టాపిక్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అయితే లాస్ట్ ఇయర్ మనకు ఎంసెట్లో సీట్లు అయితే 85,671 ఉన్నాయండి లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్లో. ఈ ఇయర్ ఎన్ని ఉన్నాయి చూడండి, 70,307 సీట్లు ఉన్నాయి. ఇవి కన్వీనర్ కోటా అండి, అంటే మేనేజ్మెంట్ కోటా 30% ఉంటుంది, అది వదిలేద్దాము. అది ఓన్లీ యాజమాన్యాలు ప్రైవేట్ అంటే మామూలుగా యాజమాన్య కోటా కింద సీట్లు అమ్మేసుకుంటారు కాబట్టి, సో అది వదిలేయండి. కౌన్సిలింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా అలాట్ అయిన ఉన్న సీట్స్ కన్వీనర్ కోటాలో 70,307 సీట్లు మాత్రమే. గతంతో పోలిస్తే మనకు ఆల్మోస్ట్ 15,000 సీట్లు అనేవి తక్కువగా జరిగింది. ఇవి ఎందుకు జరిగింది అనేది ఒకసారి చూద్దాము. ఇది JNTH జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ వాళ్ళు AICTకి రాసిన రికమెండేషన్ లెటర్. మీరు ప్రతి సంవత్సరం ఇలానే CSCలు అన్ని సీట్లు ఇచ్చుకుంటూ పోవటం వల్ల రాష్ట్రంలో ఉన్న కాలేజీల్లో ఓన్లీ CSC సీట్లు మాత్రమే ఉంటున్నాయి. ఏవైతే కోర్ బ్రాంచ్లు అంటే ఈసీ, మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఏవైతే ఉన్నాయో అవి అందుబాటు లేకుండా పోతున్నాయి. దీనివల్ల దేశ భవిష్యత్తుకు, దేశ డెవలప్మెంట్కి అవంతరం ఏర్పడుతుందని చెప్పేసి ఒక చిన్న రికమెండేషన్ లెటర్ ఇచ్చడం జరిగింది. ఇక్కడ చూడండి. ప్లానింగ్ These disciplines are vital for societal development and essential for addressing the needs of our growing civilization. అంటే దేశ ప్రగతిలో ఇంజనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే మనకు మెట్రో రైలు వస్తున్నాయో, ఎక్కడైతే మనకు ORRలు, తర్వాత పోలవరాలు, కాళేశ్వరం కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, పోర్ట్లు కావచ్చు, మీకు ఏవైతే డెవలప్మెంట్కి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, మనిషి నాగరిక సమాజం పెరిగేంత వరకు ఇంజనీరింగ్ అనేవాళ్ళు అవసరం పడతారు. ఎవరైతే మెరిటోరియల్ స్టూడెంట్స్ మొత్తం 160,000 మంది ఎంసెట్కి అటెండ్ అయితే ప్రతి ఒక్కరు CSC కావాలి, CSCలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలి, డేటా సైన్స్ కావాలి, సైబర్ సెక్యూరిటీ కావాలంటే వీళ్ళంతా రేపు పొద్దున పాస్ అయ్యి ఎక్కడ పనిచేస్తారు? ఒకడు గూగుల్లో పనిచేస్తాడు, ఒక యాప్లో పనిచేస్తాడు, ఒకడు వచ్చి కాగ్నిజెంట్ అంటాడు, ఎసెన్షియల్ అంటాడు, అన్ని US బేస్డ్ థర్డ్ పార్టీ కింద వ్యక్తిగతంగా పనిచేస్తారు. అదే వీళ్ళంతా నాలెడ్జ్ మొత్తం మైగ్రేట్ అయితే ఇతర దేశాల కోసం వాళ్ళు పనిచేస్తే మన దేశ డెవలప్మెంట్కి ఉపయోగపడాల్సిన కోర్సులు ఏవైతే ఉన్నాయి, ఈసీ, మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఇవన్నీ నిస్తేజం అయిపోతాయి. ఈ రంగాల్లో మనము మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అంటున్నాము. ఎప్పుడైతే ఈ కోర్సులకి పిల్లలు సెలెక్ట్ చేసుకోవడం మానేంటే, మెరిటోరియల్ స్టూడెంట్స్ ఈ కోర్సులు లేకపోవడం వల్ల నాసిరకమైన ఇంజనీర్ వచ్చే అవకాశం ఉంది. దానివల్ల దేశం అభివృద్ధిలో చాలా వెనకబడే అవకాశం ఉంది. మనం ఇప్పుడు మన నాలెడ్జ్ కోసం మన పిల్లలు అమెరికా ఎలా వెళ్తున్నారో, రేపొద్దున మనం ఇంజనీర్ల కోసం చైనాకో, పాకిస్తాన్కో, ఇంకో రాష్ట్రానికో, ఇంకో దేశానికి నుంచి మైగ్రేట్ చేసుకునే అవసరం వస్తుంది. కాబట్టి JNTI, AICT కూడా ఈ విషయంలో ముందు జాగ్రత్తగా ఆ కోర్సులు అనేది అలో చేయలేదు. ఇక్కడ చూడండి, కోర్ బ్రాంచ్లో చేరితే స్కాలర్షిప్ అంటే ఇది వచ్చేసి AICT పెట్టిన పథకం అండి. ఎవరైతే CSC కాకుండా ఇంజనీరింగ్ కోర్ బ్రాంచ్ ఉన్నాయి కదా, దాంట్లో చేరితే ప్రతి సంవత్సరం 18,000 ఎక్స్ట్రా ఇస్తుంది. మామూలుగా స్కాలర్షిప్ ఇస్తుంది 12,000 మందికి. నెక్స్ట్ డిప్లొమా విద్యార్థులకు 12,000 రూపాయలు ఇస్తారండి. బీటెక్ వాళ్ళకు 18,000 రూపాయలు ఇస్తారు. చూసారు కదా, ప్రతి రాష్ట్రానికి కొన్ని సీట్లు అలా చేశారు. ఇది స్కాలర్షిప్. ఎవరైతే CSC కాకుండా ఇతర కోర్ బ్రాంచ్లు సెలెక్ట్ చేసుకుంటారో వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం కాదు, AICT నుంచి కేంద్రం అనేది మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కెమికల్ బ్రాంచ్లో చేరిన విద్యార్థులకు మాత్రమే ఈ స్కాలర్షిప్ ఉందండి. దీంతో పాటుగా మీకు NPTEL అని చెప్పేసి ఎవరైతే IIT, NIT ఫ్యాకల్టీతో ఒక ప్రోగ్రామ్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, అంటే మీరు దాంట్లో 4 వారాలు, 8 వారాలు, 12 వారాలు ఇట్లా మూడు గ్రూప్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు దాంట్లో ట్యూటోరియల్ మొత్తం కూడా IIT, IIM నుంచి ఫ్యాకల్టీ చెప్తారు. మీరు ఫ్రీగా AML కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, ఏ కోర్సు గురించి అయినా కానీ మీరు ఫ్రీగా చదువుకోవచ్చు, వినొచ్చు. దానికి మీకు సర్టిఫికేషన్ కోర్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఆ సర్టిఫికేషన్ రేపు పొద్దున మీకు జాబ్లో ఉపయోగపడుతుంది. అది NPTEL అండి. చూడండి, NPTEL స్వయం. ఇది హైయర్ ఎడ్యుకేషన్ 9వ తరగతి స్టూడెంట్ నుంచి 60 years వరకు ఎవరైనా ఉచితంగా IIT స్టాండర్డ్ ఫ్యాకల్టీతో క్లాసెస్ నేర్చుకోవచ్చు. మీకు నచ్చిన సిలబస్ నచ్చిన దాన్ని 4 weeks, 8 weeks, 12 weeks ఉంటాయి. ఒకసారి గూగుల్ చేయండి, తెలుసుకోండి. 4 కోట్ల మంది పిల్లలు దీనిలో ఎన్రోల్ చేస్తున్నారు. ఉచితంగా
వరల్డ్ క్లాస్ స్టాండర్డ్లో మీకు క్లాసెస్ చెప్తారు. ఇది ఆన్లైన్ ఎడ్యుకేషన్ పోర్టల్ అండి. మీరు జస్ట్ గూగుల్ చేయండి. దీంట్లో 4 కోట్ల మంది పిల్లలు చదువుకుంటారు ఫ్రీగా. 4 వారాల కోర్సు, 8 వారాల కోర్సు, 12 వారాల కోర్సు ఉంటుంది ఫ్రీగా. మీరు చేసిన కోర్సుకు సంబంధించిన సర్టిఫికేషన్ కావాలని మాత్రం 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దీంట్లో క్లాస్ అని వరల్డ్ వైజ్ ఫ్యాకల్టీలు, ఐఐఎం, ఐఐటీలు, ఎన్ఐటీలు ఫ్యాకల్టీ మాత్రం చెప్తారు. మీరు ఎవరైతే పేద విద్యార్థులు వినలేరు అలాంటి వాళ్ళ కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్పిటెల్ స్వయాన్ని మీరు పరిశీలించిన ఒకసారి 9th క్లాస్ నుంచి పిహెచ్డి వరకు 60 సంవత్సరాల విద్యార్థులు ఎవరైనా చదువుకోవచ్చు. సరే, కమింగ్ టు ఎంసెట్ కౌన్సిలింగ్ అండి. ఈ కౌన్సిలింగ్లో ఇవి అండి ఈ సంవత్సరానికి ఏ కాలేజ్ ఏవే సీట్స్ ఉన్నాయో చూద్దాం. చూడండి, ఓయూ పరిధిలో 12 కళాశాలలు ఉన్నాయి. అంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు. మొత్తం సీట్లు 8,970. తర్వాత దీంట్లో కన్వీనర్ వచ్చేసి 6,258. జేఎన్టీయూలో 134 కాలేజెస్ ఉన్నాయి స్టేట్ వైడ్గా. 80,000 మొత్తం ఉంటే దాంట్లో 50,000 మాత్రమే కన్వీనర్కి వస్తాయి. రిమైనింగ్ మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళిపోతాయి. కేయూలో వచ్చేసి 3 ఉన్నాయి కాలేజెస్, 1,260 సీట్స్ ఉన్నాయి. కన్వీనర్లో 882. ప్రైవేట్ యూనివర్సిటీ వచ్చేసి 2 ఉన్నాయి. దాంట్లో 1,800 మొత్తం సీట్లు ఉంటే 1,260 కన్వర్ సీట్లు ఉన్నాయి. టోటల్గా 70,307 మాత్రమే కన్వర్ కోటా సీట్లు ఉన్నాయి. పిల్లలు మాత్రం 1,67,000 మంది క్వాలిఫై అయ్యారు ఎంసెట్లో. ఎంసెట్ రాయని వాళ్ళు ఉంటారు, లాస్ట్ ఇయర్ ఎంసెట్ రాసి, లేకుంటే ఈ ఇయర్ రాయని వాళ్ళు ఉంటారు, ఎంసెట్ రాసి క్వాలిఫై కాని వాళ్ళు ఉంటారు. ఇంజనీరింగ్ కాలేజీలో కోర్సుకి ఏ కోర్సులో ఎన్ని సీట్లు ఉన్నాయి ఈ సంవత్సరానికి అనేది చూద్దాము. సిఎస్సి అంటే మోస్ట్ డిమాండ్ ఉన్న కోర్స్ ఇదే కాబట్టి సిఎస్సి వచ్చేసి రాష్ట్రంలో అన్ని కాలేజీలు కలిపి 21,599 మాత్రమే ఉన్నాయి. ఈ సీట్స్ అనేవి దీనికోసం ఇప్పుడు రాసిన 2 లక్షల మంది పిల్లలు కూడా మన రాష్ట్రంతో పాటు ఆంధ్ర నుంచి కూడా దీనికే కాంపిటీషన్ ఉంది. 21,599 మాత్రమే. హైదరాబాద్లో కాదండి, ఎంటైర్ తెలంగాణలో ఉన్న సీట్లువి. నెక్స్ట్ ట్రెండింగ్ కోర్స్ ఏంటండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐఎంఎల్ 11,196 అండి. తర్వాత ఈసీ వచ్చేసి మీకు 10,398 ఉన్నాయి. సిఎస్సి డేటా సైన్స్ 6,500 ఉన్నాయి. ట్రిపుల్ వచ్చేసి 3,000 ఉన్నాయి. ఐటీ 3,000 ఉన్నాయి. మెకానికల్ 2,000, అది 3 ఈక్వల్ టు 3,000 ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ 1,400. మొత్తం కలిపి వచ్చి చెప్పాక 70,300 ఉన్నాయి. అయితే ఫైనల్ మీకు చెప్పాల్సింది అంటే ఈ సీట్లు అనేవి ఫైనల్ కాదు. ఏవైతే కాలేజ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయో వాళ్ళకున్న డిమాండ్ బట్టి వాళ్ళ ప్రీవియస్గా ఉన్న మెకానికల్, సివిల్, ట్రిపుల్ లాంటివి వైండప్ చేసి వాటిని కన్వర్షన్ పెట్టుకున్నారు. చూసారు, బ్రాంచ్ కన్వర్షన్కి అనుమతి ఇవ్వకపోవడమే కారణం. అంటే ఈ కన్వర్షన్ చేసి మాకు సిఎస్సి డిమాండ్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిమాండ్ ఉంది, డేటా సైన్స్ డిమాండ్ కాబట్టి మాకు మెకానికల్, సివిల్, ట్రిపుల్లో పిల్లలు చేరటం లేదు. దానివల్ల మేము ఫ్యాకల్టీకి జీతాల్సి వస్తుంది, మాకు ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది, డిమాండ్ ఉన్న సీట్లు మాకు కావాలని చెప్పేసి వాటిని క్లోజ్ చేసి సిఎస్సి ఏఎంఎల్కి అర్జీ పెట్టుకున్నారు గవర్నమెంట్ దగ్గర. వాళ్ళు ఏఐసిటీకి అప్లై చేసుకున్న ఏఐసిటీ వాళ్ళకి అనుమతి ఇచ్చింది. అనుమతి ఇచ్చిన కోర్సులు 20,000 సీట్లు ఉన్నాయి. దీనికి అడిషనల్గా 20,000 సీట్లు విద్యాశాఖ తెలంగాణ జేఎన్టీహెచ్ ఆపేసింది. ఎందుకు ఆపిందంటే ఇట్లా ఉన్న పలంగా అన్ని కోర్సులు క్లోజ్ చేసి సిఎస్సి తీసుకోవడం రానున్న రోజుల్లో ఒకవేళ సాఫ్ట్వేర్ రంగంలో ఏమైనా ఒడిదుడుకులు ఏర్పడితే దాని ప్రభావం రాష్ట్ర విద్యార్థులపైన, వాళ్ళ తల్లిదండ్రులపైన, సొసైటీ పైన పడుతున్నాం అనేది మెయిన్ కన్సర్న్. దీంట్లో వచ్చేసి మీకు ట్రిపుల్ మెకానికల్ కాకుండా ఎవరైతే ప్రభుత్వం చెప్తుంది ట్రిపుల్ మెకానికల్, సివిల్, ఈసీ కంటిన్యూ చేస్తూ మీకు ఫ్యాకల్టీ కానీ ఇతర సౌకర్యాలు ఉంటే ఇచ్చే ఉద్దేశం ఉంది. అది సెకండ్ ఫేజ్లో ఇస్తారు. అలాంటి 4,000 నుంచి 5,000 ఉన్నాయి. ఇంకొకటి ఆఫ్ క్యాంపసెస్ అని ఒక 3 కాలేజీలు అప్లై చేస్తున్నారు. ఆ 3 కాలేజీలు కూడా ఏఐసిటీ పర్మిషన్ ఇచ్చింది. తర్వాత ఈవినింగ్ క్లాసెస్ అని చెప్పేసి ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలు విఎన్ఆర్ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఎంవిఎస్ఆర్, మాతృశ్రీ, స్టాన్లీ, మెథడిస్ట్ ఇట్లా ఒక 6 కాలేజీలు 6 to 9:30 అనేవి ఆన్లైన్ క్లాసెస్ పెట్టి సాటర్డే, సండే అనేది ల్యాబ్ పెట్టారు. వాటికి కూడా ఏఐసిటీ పర్మిషన్ ఇచ్చింది. ఇన్ని రకాలుగా ఎన్ని లక్షల సీట్లు అనేవి సిఎస్సిలో రావటం అనేది సమాజానికి కీడు చేస్తున్న సంకోచించి ప్రభుత్వం అయితే వీటి మీద తాత్కాలికంగా నిలుపుదల చేస్తుంది. విద్యాశాఖకు మినిస్టర్ లేకపోవటము, విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉండటం కూడా దీనికి ప్రధాన కారణం. ఎవరు వెళ్ళి కూడా దాని మీద ఎక్కువ స్ట్రెస్ చేసి ఖచ్చితంగా మాకు సీట్లు కావాలి, ఈ బ్రాంచ్ కావాలి అనేది అలాంటి ప్రెజరైజ్ చేసే అవకాశం లేకపోవడం కూడా ఈ సందిగ్ధానికి ప్రధాన కారణము. వీటన్నిటికి కూడా సెకండ్ ఫేజ్లో వస్తుంది. పేరెంట్స్కు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్స్ ఎవరైతే స్టూడెంట్స్ ఆప్షన్స్ ఇస్తున్నారో ఎక్కువ ఆప్షన్ ఇచ్చుకోండి. ఇది ఒక్కటే ఫైనల్ ఫేజ్ కాదు. దీని తర్వాత కూడా మీకు సీట్స్ పెరుగుతాయి, మెరుగైన కాలేజీ సీట్లు, మెరుగైన బ్రాంచ్ అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టుకునే వాళ్ళు 10,000 ర్యాంకు లోపు వాళ్ళు కావచ్చు, 15,000 ర్యాంకు వాళ్ళు కావచ్చు,
ఐఐటి కానీ, ట్రిపుల్ ఐటీ కానీ, ఎన్ఐటి కానీ వీళ్ళు ఆల్రెడీ క్వాలిఫై ఉంటారు. ఆ జోసా కౌన్సిలింగ్ నడుస్తుంది. ఈ 16తో 4th రౌండ్ అయిపోతుంది. వీళ్ళంతా 10,000 లోపు ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ కాబట్టి ₹1 కాలేజీ కట్టేసి అవసరం లేదు. సర్టిఫికేట్స్ ఇచ్చే అవకాశం కాబట్టి టైం పాస్గా ఆప్షన్స్ పెట్టుకుంటారు. మాకు ఈ ర్యాంక్ ఎక్కడ వస్తుందో తెలుసుకొని ఊరికే టైం పాస్ పెట్టుకుంటారు. అందుకని మీరు ఇది సీరియస్గా తీసుకోవద్దు. మీరు ఆప్షన్స్ అయితే వ్యాలిడ్గా అన్ని మంచి కాలేజ్ పెట్టుకోండి, మీకు నచ్చిన బ్రాంచ్ పెట్టుకోండి. ఫస్ట్ ఫేజ్ కంటే సెకండ్ ఫేజ్లో వీళ్ళు వెళ్ళిపోతారు. ఎవరైతే జోసా ద్వారా ఐఐటి, ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటికి వెళ్తారో వాళ్ళు వెళ్తారు. ప్రముఖ యూనివర్సిటీలు, బయట యూనివర్సిటీ ఉన్నాయి, అమృత కావచ్చు, విట్ కావచ్చు, ఎస్ఆర్ఎం, సత్యభామ, ఇలాంటి కొన్ని కాలేజీకి వెళ్ళేవాళ్ళు ఉంటారు, యూనివర్సిటీకి వెళ్ళేవాళ్ళు ఉంటారు. దానివల్ల మీకు కాంపిటీషన్ తగ్గుతుంది. ఇంకొకటి తెలంగాణ ఎంసెట్, తెలంగాణ పిల్లలతో పాటు ఎంసెట్ ఆంధ్ర పిల్లలు కూడా అటెండ్ చేశారు. వాళ్ళు కూడా మోర్ దెన్ 40,000 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళకు మంచి కాలేజ్, టాప్ కాలేజ్ వస్తే ఉంటారు, లేకుంటే వాళ్ళు లోకల్ కాలేజ్ చదువుకుంటారు. సో సెకండ్ ఫేజ్లో మీకు అవకాశం ఉంది సీట్లు రావడానికి. సెకండ్ ఫేజ్లో మంచి కాలేజ్ రావడానికి మీకు, ఎందుకంటే వీళ్ళంతా మూవ్ అవుతారు కాబట్టి బెటర్, అంటే మీకున్న పొజిషన్ నుంచి ఇంకొక మంచి కాలేజ్కి పైకి అప్గ్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఆలోచించి పెట్టుకోండి. 15th వరకు టైం ఉంది, 15th ఈవినింగ్ వరకు టైం ఉంది. ఈరోజు పెట్టుకున్నాము, ఏదో మీ సేవలు పెట్టినాము, ఆ అన్న పెట్టాను కాకుండా 1-2 సార్లు చెక్ చేసుకోండి. వ్యూ ఆప్షన్ ఉంటుందో చెక్ చేసుకోండి. లాగౌట్ చేసినప్పుడు ఖచ్చితంగా సేవ్ చేయండి. సేవ్ చేసిన ఆప్షన్స్ ఒకసారి చూసుకోండి. దానివల్ల ఏంటంటే ఒకసారి అన్ని ఆప్షన్స్ పెట్టుకొని మీరు సేవ్ చేయకపోవటం వల్ల ఆప్షన్స్ వ్యాలిడ్ కావు, మీరు తీసుకున్న ఆప్షన్స్ వ్యాలిడ్ కావు. అనుమానాలు, సందేహాలు ఉంటే దీని గురించి సెకండ్ ఫేజ్ సీట్ల గురించి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా.